ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాలను కూడా సాధించింది. కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అన్ని కక్ష సాధింపులు చేసినా, అంత ప్రెజర్ పెట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాలను గెలుచుకోవడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయిందనేసి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేతిలో కర్ర ఉన్న వాళ్ళదే బర్రె అనే సామెత ఒకటి ఉంది కదా, ఆ విధంగా తయారైపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళే పదవులు అన్నట్టుగా తయారైపోయింది. అధికారంలో ఉన్న పార్టీలే స్థానిక సంస్థల పదవులను కూడా దక్కించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రజాదరణతో సంబంధం లేదు. కార్పొరేటర్ని వీళ్ళని కిడ్నాప్ చేస్తే ఎంపీటీసీలని వాళ్ళ వైపు తిప్పుకునేస్తే అయిపోయా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది తక్కువేం కాదు, వీళ్ళేం తక్కువ తినడం లేదు. బాగా ఎక్కువ అరాచకాలు చేసి మరి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తుంది. స్థానిక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించేందుకు అన్ని రకాల ప్రలోభాలు, బెదిరింపులు, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చేయకూడని పనులను కూడా చేస్తుంది. ఎందుకో మరి అర్థం కావడం లేదు. అయినప్పటికీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని విజయాలు కొండంత ఊపిరి, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మన మంత్రి నిమ్మల రామానాయుడు అడ్డా పాలకులు నియోజకవర్గంలోని యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బీభత్సంగా ప్రలోభాలు పెట్టారు. కొంతమంది ప్రలోభాలకి లొంగిపోయారు, కొంతమంది లొంగల. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగకుండా 12 మంది ఎంపీటీసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మద్దతుగా నిలబడడం జరిగింది. అది కూడా మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మినిస్టర్ ఆయన. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ము ఏందో కూడా ఒకసారి అర్థమైపోయింది. అలాగే పొద్దుటూరు నియోజకవర్గం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. గోపవరం ఉప సర్పంచ్గా బీరం రాఘవేంద్రారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పంతం నెగ్గించుకున్నాడు. గతంలో ఇదే ఉప సర్పంచ్ పదవి ఉప ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని భయోందోళనకు గురి చేసిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. అయితే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలకడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుచుకోవడం కూడా జరిగింది. ఇలా అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం కూడా జరిగింది. బాగా రచ్చరచ్చ అయినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే తిరువూరు నియోజకవర్గం. మన కొలిగిపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి హంగామా అంతా కాదు. అసలు బారికేడ్లు పెట్టి ఉన్నా కానీ పోలీసుల్ని నెట్టుకొని బారికేడ్లను మొత్తం కూడా తోసేసి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను లాక్కొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎంత ఘోరం అంటే అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ నాయకుల్ని ఆ విధంగా వెంటేసుకొని వచ్చి బారికేడ్లు కూడా తొలగించుకొని పోలీసులను కూడా నెట్టేసుకొని పొయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని లాక్కొస్తుంటే పోలీసులు అతని మీద కేసు పెట్టి జైల్లో పెట్టకుండా అతనికి రిమాండ్ విధించకుండా చూస్తూ ఊరుకున్నారు అంతే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ చేసి ఉంటే, ఆ విధంగా బారికేడ్లు నెట్టుకొని లోపలికి వెళ్ళి ఆ విధంగా దౌర్జన్యం చేసి ఉంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు, లెక్కలేనన్ని కేసులు పెట్టేవాళ్ళు, రిమాండ్ విధించేవాళ్ళు. రిమాండ్ మీద రిమాండ్, కేసు మీద కేసు పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు బాగా ఇబ్బందులు కూడా గురి చేసేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేస్తే మాత్రం అది నేరం కానట్టు చూస్తూ వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఘోరం ఏమంటే ఆ మహిళా కార్పొరేటర్ ఏమో పాపం ఆమెనైతే బలవంతంగా తోసుకెళ్ళిపోయారు, పోలీసులే ఎత్తుకెళ్ళిపోయారు. ఆమె మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే తీసి పక్కన పడేసి ఆమె పోలీసులే హెల్ప్ చేస్తుంటే ఏం చేస్తారండి అసలు? మరి ఇంత అధ్వానమా? ఇటువంటి రాజకీయాలు అవసరమా? ఏమో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఎలా ఉంటాయో అర్థం కావడంలా. ఇప్పటికైతే అధికారం ఉందని చెప్పేసి వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు. అంటే వీటికంతా కూడా కర్త కర్మక్రియ అంతా కూడా మన నారా లోకేష్ నాయుడు గారే. ఆయన కనుసన్నలోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ఈ విధంగా ఇప్పుడు నడుస్తుంటే ఫ్యూచర్లో అంటే అధికారం మార్పిడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు.